పరిశుద్ధుడా యేసయ్యనికి స్తోత్రాలు. ఈ పగటి వేళ సమయంలో పరీక్ష దేవా, ఈ పరీక్షలో మేము పాస్ అవ్వటానికి, ఈ పరీక్షలో మేము నెగ్గటానికి కృపను భాగ్యాన్ని దయచేయమని సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా, అప్పు అనే పరీక్షలో నెగ్గాలి, చదువు అనే పరీక్షలో నెగ్గాలి, ఆర్థిక ఇబ్బందితో సతమతమవుతున్న పరిస్థితిలో ఇబ్బంది పడుతున్న సమయంలో మంచి స్థాయిలో నెగ్గాలి తండ్రి. బిడ్డలు ఏం కోరుకున్నారో అట్టి పరీక్షల్లో నెగ్గాలి తండ్రి. ఆ కృప మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రైట్, చాలా సంతోషము. కొంచెం ఇటు అడిగిన తర్వాత దేవుడు అబ్రహాముకి పరీక్ష పెట్టాడు. ఈరోజు మీ అందరికీ నేను ఒక పరీక్ష పెడుతున్నాను. ఏంట పరీక్ష? పిల్లలు అంటారు అడిగినప్పుడు, అన్నా ఏమా రాలేదురా ఈరోజు యవనస్తుల గుడికి, ఎగ్జామ్ ఉంది. ఏముందంట? పరీక్ష ఉంది. దేవుడు పరీక్ష పెడుతున్నాడు మనల్ని. నెగ్గుతావా నెగ్గలేవా? నిలబడతావా నిలబడలేవా? దేవునిలో స్టామినా కలిగి ఉంటావా ఉండలేవా అని పరీక్ష పెడతా ఉంటాడనమాట. కానీ ఒక విషయం మీకు తెలియపరుస్తానండి, ఆయనకే పరీక్ష పెడతాం మనం. ఎవరికి కొద్దిగా సంతోషంగా చెప్పండి. ఎవరికి? ఆయన ఎవరు ఆ మధ్యన పాడాడండి పాట, ఉన్నావా అసలు ఉన్నావా? లేడా ఆయన? ఎవరికి పరీక్ష పెట్టాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటే ఏమని పాడుతున్నాడు ఈయన? ఉన్నావా అసలు? ఉన్నావు? ఉంటే ఎక్కడున్నావు? ఏమంటున్నాడండి? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆకంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము, మహింపరుస్తున్నాము, గణపరుస్తున్నాము. పరీక్షించాడు. ఆ పరీక్షల్లో అబ్రహాము నెగ్గుతున్నాడో లేదో చూద్దాము. ఆ పరీక్షలో నువ్వు నెగ్గుతావో లేదో చూద్దాము ఈ పగటి వేళ సమయంలో. చూడండి, గమనించండి. దేవుడు అబ్రహాముని పిలిచాడు, దేవుడు శారాని పిలిచాడు. వృద్ధాప్యంలో వచ్చేసారా వాళ్ళు, ముసలితనం వచ్చేసింది. అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు వచ్చాయండి? 99 సంవత్సరాలు వచ్చాయి. ఎన్ని వచ్చాయండి? 99 సంవత్సరాలు వచ్చాయి. చూడండి, అబ్రహాముని పిలిచి నేను ఒక కుమారుని నీకు ఇస్తాను. ఎంత సంతోషం అనిపిస్తుందండి ఆ కుటుంబంలో. కానీ శారాకి సంతోషం అనిపించలా. ఎందుకని? శరీరం ఉడిగిపోయింది, గర్భం అంగీకరించదు. ఎలా ఉంటుంది? 90 సంవత్సరాలకి ఎలా ఉంటుందండి శరీరం? ఎలా ఉంటుంది? ముడతలుగా ఉంటుంది. ఇప్పుడు 30-40కే ఏమైపోయానండి మా కళ్ళు. కొంచెం సేపు కూడా నుంచోలేము, కూర్చోలేము కూడా. కూర్చున్న ప్రాబ్లమే. కూర్చుంటే నుంచోవాలనిపిస్తుంది, నుంచుంటే కూర్చోవాలనిపిస్తుంది అన్నమాట. కానీ దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. 99వ ఏటను మాట్లాడాడు. బిడ్డనిస్తానన్నాడండి. ఆ వయసులో బిడ్డనిస్తానన్నాడు. చూడండి, చక్కగా మరి శారాతో కూడా మాట్లాడి బిడ్డనిస్తానంటే అది సాధ్యం కాదని ఆ దేవుడి మాట చక్కగా నేను విందు. కానీ మనకిలాగ పక్కకి వెళ్ళి నవ్వుకుందంట. ఎక్కడికి వెళ్ళి నవ్వుకుందండి? కొంచెం ముసి నవ్వులు నవ్వుతూ ఉంటారు, అక్కడక్కడ తెలవకుండా నవ్వుతూ ఉంటారు, చెంగు పెట్టుకుని నవ్వుతూ ఉంటారనమాట. ఎందుకు? నేను వాక్యము ప్రకటించేటప్పుడు, దేవుని వాక్యము బలగుద్ది చెప్పేటప్పుడు ఇది జరుగుద్దా అన్న చెప్పేది, నా అప్పు తీరద్దా, ఇంత తప్పు ఎట్ట తీరద్దా అని నవ్వుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అన్న చెప్పటమే కానీ నా అప్పు తీరేనా? ఎవరికి వచ్చిన అల్ప విశ్వాసం ఇది? శారమా. ఎవరండి? శారాకు వచ్చిన అల్ప విశ్వాసం. దేవుడు పిలిచాడు, నీకు బిడ్డనిస్తాను అని స్పష్టంగా దేవుని దూతే అక్కడికి సాక్షాత్తు వచ్చి మాట్లాడితే చూడండి, ఆమె నమ్మలేదండి, నవ్వింది. అప్పటికి దేవదూత అడుగుతుంది, శారా ఎందుకు నవ్వుతున్నావు నువ్వు?
చూడండి, సేవకుడికి కనపడకుండా నవ్వొచ్చేమో, కానీ దేవుడికి కనపడకుండా నవ్వలేం. ఆయనకి అన్నీ తెలుసు. నువ్వు ఇంటిలో నవ్వుకున్నది తెలుసు, బయట నవ్వుకుని తెలుసు, మందిరం బయటికి వెళ్ళి నవ్వింది తెలుసు. కనపడకుండా, ఎవరికి కనపడకుండా ఈ పూల మొక్కల చాటును నవ్వుకుంది కూడా ఆయనకి తెలుసు. హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు. పరీక్ష. ఏమని అనుకుంటున్నావు? నా జీవితంలో నా అప్పు తీరదు అని భయాందోళన కలిగి, వేదన కలిగి, చాలా ఇబ్బంది పడుతూ, నా జీవితంలో అప్పు తీరదు. అవసరం లేదండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? పరీక్షిస్తున్నాడు. దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. అప్పు పెట్టేది ఆయనే, అప్పు తీర్చేది కూడా ఆయనే. ముళ్ళు పెట్టేది ఆయనే, ముళ్ళు తీసేది కూడా ఆయనే. ముళ్ళు పెట్టకపోతే మాట వింటామా మనం? ఏం చేస్తాడు ముళ్ళు పెట్టి? ఆ ముళ్ళు రేగి ముల్లో, కర్తం ముల్లో, ఏ ముళ్ళు ఉంటాయి? రకరకాల ముళ్ళు ఉంటాయి. చెప్పండి కొన్ని ముళ్ళు. తుమ్మ ముళ్ళు, ఇంకా అరే మనం చాలా తిరిగేవాళ్ళం, ఇంకా చెప్పరండి. ఆ ముళ్ళు అలా గుచ్చేసి అలా ఇరిసేస్తాడంట. అక్కడే ఉంటుంది, లోపల ఉంటుంది. ఏం చేస్తా? కుంటుకుంటూ నడుస్తూ ఉంటాం. ప్రభువా ఈ బాధ భరించలేకపోతున్నాను, తీ ప్రభు అంటే మెల్లిగా లాగేస్తాడు. నాకే రావాలి ఈ శ్రమ? పక్కన ఆమె చైతన్య బాగానే ఉందిగా, ఆమెకు రాకూడదా? నాకే రావాలి ఈ అప్పులు, ఆమెకు రాకూడదా? నాకే రావాలి ఈ సమస్యలు, ఆమెకు రాకూడదా అనే ఆలోచన కలిగి ఉండకూడదు. పరీక్షిస్తున్నాడు, పరీక్ష పెడుతున్నాడు. చూడండి, మనం అనుకుంటున్నాం ఈ యూత్ వరకే ఎగ్జామ్ అనుకుంటున్నామండి. ఆ విఐపీలకు కూడా ఎగ్జామ్ ఉంది, ఈ రిజర్వేషన్ వాళ్ళకి కూడా ఎగ్జామ్ ఉంది, అటు కూర్చున్న సహోదరుడికి కూడా ఎగ్జామ్ ఉంది, ఇటు కూర్చున్న పాస్టర్ గారికి ఎగ్జామ్ ఉంది, ఇక్కడ నిలబడి వాక్యం ప్రకటిస్తున్న సేవకుడికి కూడా ఎగ్జామ్ ఉంది. మనం బ్రతికినంత కాలం ఎగ్జామ్ రాస్తూనే ఉండాలి. రాసి 10th క్లాస్ వరకు రాసి భయం వచ్చేసింది నాకు. పరీక్ష అంటే భయం. స్కూల్కి పంపిస్తున్నారు, మా నాన్న వెళ్ళిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయేవాడిని. కానీ గమనించండి, నిజంగా కళ్ళు తిరగటం కాదు, యాక్షన్ చేసేవాడిని. మాస్టర్ కొడతాడండి, అప్పుడు మా నాన్న ఇంటికి తీసుకుని వచ్చేసేవాడు నన్ను. ఇంకా భయం లేదు. మరి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే, గోళీలు, గోడింబిళ్ళలు, మళ్ళీ యథావిధిగా ఆడుకుంటూనే ఉన్నామండి. మరి అదేంటి, అక్కడేమో కళ్ళు తిరిగి పడిపోవటం ఏంటి, ఇక్కడేమో యాక్టివ్గా లేకటం ఏంటి? పరీక్ష పెట్టాడు నాకు దేవుడు అక్కడ. ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయా. అక్కడే ఆ స్కూల్లో ఫెయిల్ అయిపోయామండి. చూడండి, పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, నెగ్గుతావా నెగ్గవా, రాణిస్తావా రాణించవా, దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగవా, బాప్తిస్మం ఇస్తే తట్టుకోగలుగుతావా తట్టుకోలేవా, దేవుని బిడ్డగా చేర్చబడితే సహించగలేవా, ప్రార్థన మందిరానికి వచ్చి వాక్యం విని బలపడి విరిగి నలిగిన జీవితం కలిగి ఉంటేనే దేవుని బిడ్డగా చేర్చబడి ఆయన రక్తంతో కడగబడి ఆయన సన్నిధిలో బాప్తిస్మం తీసుకోవాలండి. టక్కన వచ్చేసి నాకు బాప్తిస్మం ఇమ్మంటే అది కుదరదండి. మారు మనసు కోరుకున్నాడు దేవుడు. పరీక్ష పెడతాడు. ఏం పెడతాడు నాన్న? పరీక్ష. మీకు పరీక్షలు పెట్టంగానే దేవుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా ఇస్తాడా దేవుడు? ఎరా మీ టీచర్ ఆన్సర్ ఏమిస్తాడు దేవుడు? ఏం క్వశ్చన్ ఇస్తాడు? మన ఇండియాకి ప్రధానమంత్రి ఎవరు అని రాస్తాడు. అంతేగాని దానికి ఆన్సర్ మోదీ గారు అని కూడా రాస్తారా? రాయరు అనమాట. అది మీరే పూర్తి చేయాలి. పూర్తి చేస్తే మార్కులు వస్తాయి, మీరు పాస్ అవుతారనమాట. అది మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్. మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ సెకండ్ లైన్ వాళ్ళకి ఒక క్వశ్చన్, మీ సెకండ్ లైన్ వాళ్ళకి మీకే వేస్తున్నాను క్వశ్చన్ అనమాట. ఇల్లు నేను కడతానా కట్టనా? క్వశ్చనే, ఆన్సర్ మీరే చెప్పాలి. మీరే సెకండ్ లైన్ వాళ్ళు. ఇల్లు నేను కడతానా, నా జీవితంలో కట్టలేనా? భారతి, కృష్ణవేణి, కీర్తన, రవణ, కడతానా కట్టలేనా? క్వశ్చన్. కట్టలేనంటే నో అని రాయండి, కడతానంటే ఎస్ అని రాయండి. కడతానంటే చూడండి, ఇది దేవుని మాటలండి, దేవుని వాక్యం అండి. పరీక్ష పెడుతున్నాడు దేవుడు. ఎస్ అన్నో వినపట్ల, మీరు కాదురా, యూత్ కాదు, సెకండ్ ఎస్ అన్నో ఏమి వినపట్ల. గట్టిగా ఎస్ అన్నాడు గట్టిగా. నేను అనిపించాల్సి వస్తుంది మిమ్మల్ని.
నేను అనిపిస్తే ప్రయోజనం ఏముండదు. నేను రాస్తే టీచర్ వచ్చి రాస్తే, లెక్చరర్ వస్తే రాస్తే ఉపయోగం ఏముంది? ఎవరు రాయాలి? ఇప్పుడు వీళ్ళకి ఎగ్జామ్ పెట్టాను, వీళ్ళే రాస్తారనమాట. ఏంటండి? పరీక్షలో నెగ్గాలండి. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. ఇంకా ఎన్మాల చైర్స్లో ఉన్నారనమాట. ఒక సమర్పణ కలిగి ఉండాలి మనము. ప్రతి అప్పుని దేవుని పాదాల దగ్గర పెట్టి, అప్పు నా దేవుడు తీరుస్తాడా తీర్చడా? ఎస్ ఆర్ నో? ఎన్మాల ఉన్నవాళ్ళు అప్పు తీరుస్తాడండి. ఆయనకి అసాధ్యమైందంటే ఏమీ కూడా లేదు. గొప్ప దేవుడండి, నిరంతరము నిలిచే దేవుడు. నువ్వు సమర్పించుకోవాల్సింది ఒకే ఒకటండి. నీ హృదయంలోంచి రావాల్సింది ఒకే ఒకటి. ఏంటి ఆ ఒకటంటే, నేను ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ఆరాధిస్తానండి. నేను ఒక క్వశ్చన్ మీకు ఇచ్చానండి, దాన్ని పూర్తి చేయండి మీరు. రెండే మీకు, ఎస్ అన్నానండి, నో అన్నానండి. గట్టిగా చూడండి, గమనించండి, ఇది సమర్పణ. మిగతా 6 రోజులు కూడా ఆయనే చూసుకుంటాడు. నీ కుటుంబాన్ని ఎలా పోషించాలో ఆయనే చూసుకుంటాడు. నీ భర్తను ఎలా పోషించాలో ఆయనే చూసుకుంటాడు. నీ బిడ్డలకి ఎలాంటి చదువు ఇవ్వాలో ఆయనే చూసుకుంటాడు. ప్రతిదీ కూడా ఆయనే చూసుకుంటాడు. ఎగ్జామ్లో కూడా రాస్తే చక్కగా మిగతా ఆయనే చూసుకుంటాడండి. జిల్లా కలెక్టర్ ఎగ్జామ్ రాస్తాడండి. ఎగ్జామ్ రాసిన తర్వాత చైర్లో కూర్చుంటాడు. వెళ్ళి పరిపాలన సరిగ్గా తెలియకపోయినా అక్కడ కూర్చున్న తర్వాత ఆ పరిపాలన చేపించేది ఎవరంటారు? ఎవరండి? దేవుడే. ఎవరండి? దేవుడే ఆ పరిపాలన చేపించింది. ఈ రోజున, ఈ పగటి వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా చిన్న వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాడండి. అబ్రహాముని పిలిచాడు, శారాని పిలిచాడు, బిడ్డనిస్తానన్నాడు. 99 ఏళ్ల వయసులో బిడ్డనిచ్చాడండి, బాబుని పుట్టాడండి. పుట్టిన తర్వాత బాలుడు ఎదుగుతున్నాడు, జ్ఞానం అన్నీ బాగానే ఉన్నాయి, పుష్టిగానే ఉన్నాయండి. కానీ మీకు పెట్టినట్టే పరీక్ష నా దేవుడు అబ్రహాముకి పెట్టాడు. ఏం పరీక్ష పెట్టాడు? అబ్రహాముకి ఏం పరీక్ష పెట్టాడు? ఇచ్చినట్టు ఇచ్చే ఎదుగుతున్న బాబుని, ఆ యవనస్తుణ్ణి, ఆ బాలుణ్ణి ఏమన్నాడంటే, మళ్ళీ తిరిగి నాకు బలిగా అర్పించు. ఏ తల్లి కోరుకుంటుందండి ఇవ్వటానికి బలి అర్పించమంటే? ఏ తండ్రి కోరుకుంటాడండి బలి అర్పించమంటే? మీలో ఎవరైనా అంత సమర్పణ చేయగలుగుతారా? కానీ పాత నిబంధనలో పాప పరిహార్థ బలి ఉంది. కానీ ఇప్పుడు మీలో అంత సమర్పణ చేయాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు మన కోసము పరలోకం నుంచి కిందకి దిగివచ్చారనమాట. అలాగే మరి ఆయనతో మాట్లాడాడు దేవుడు. ఒక క్వశ్చన్ వేశాడు, ఏంటి? అబ్రహామా, లేక లేక పుట్టిన ఏకైక కుమారుని నాకు బలిగా ఇవ్వు. ఏం కోరుకుంటున్నాడు? అట్టిపండు కోరుకుంటున్నాడా? ఒక సెంటు స్థలం కోరుకున్నాడా? హృదయాన్ని కోరుకున్నాడా? మనసుని కోరుకున్నాడా? ఏం కోరుకున్నాడు? కుమారుని కోరుకున్నాడు. అయ్యో, వృద్ధాప్యంలో పుట్టి చాలా అళ్ళకి పుడితే పిల్లల్ని ఎలా చూసుకుంటాం? పక్కనోళ్ళు ఇలా గిచ్చినా ఊరుకోం, ఎవరన్నా కొట్టినా ఊరుకోం. పిల్లలు తన్నుకున్నా మనం రివర్స్ అయిపోయి వాళ్ళ మీద వెళ్ళి కొట్టి కూడా వస్తాం మనం. ఎంత ప్రేమ వాడి మీద! చాలా ప్రేమ అన్నమాట. అయితే అబ్రహాము పరీక్షించాడు, పరిశోధించాడండి. అయితే మొహమాటం లేకుండా, వెనక్కి తిరిగి చూడకుండా గాడిదల్ని తీసుకుని, గంతలు కట్టి గాడిదల మీద 2 పనివారిని తీసుకుని, ఇసాకుని తీసుకుని, కత్తి తీసుకుని, నిప్పు తీసుకుని, దహించడానికి కావాల్సిన సామాగ్రి తీసుకుని, ఏ పర్వతం మీదకి, ఏ ప్రాంతం మీదకి రమ్మన్నాడు? మోరియా ప్రాంతానికి రమ్మన్నాడండి. అక్కడికి వెళ్ళి కొండ కింద ఉండగా ఆ పనివారిని ఇక్కడే ఉండమన్నాడు. ఆ గాడిదల్ని ఇక్కడే పెట్టేసి, నా కొడుకు నేను వెళ్ళి యెహోవాకి బలి అర్పించి వస్తాము, తిరిగి వస్తాము. ఏమన్నాడండి? తిరిగి వస్తాము అన్నాడండి. వాళ్ళతో ఏం సమాధానం చెప్తున్నాడో చూడండి, గమనించండి. నా కొడుకు నేను వెళ్ళి బలి అర్పించి తిరిగి వస్తాము, మీరు ఇక్కడే ఉండండి అని వాళ్ళని ఇక్కడ చెప్పాడు. మోరియా కొండ మీదకి వెళ్తున్నాడు, కట్టెలు పేర్చాడు. పెళ్ళే ముందు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో. చాలా ఆశ్చర్యకరమైన సంఘటన అండి. డాడీ, నా తండ్రి. ఏమన్నాడండి కొడుకు? డాడీ, నా తండ్రి, నిప్పు ఉంది, అగ్గిపెట్టి ఉంది, కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి డాడీ, వధించడానికి గొర్రెపిల్లేది? ఆ తండ్రి ప్రాణము ఏమై ఉంటుంది అంటారు?
ఆ మాట వింటేనే, ఆ మాట నేను చదువుతుంటేనే ఎంతో అసలు ఒళ్ళు నిక్కరపూర్చి అంత బాధ అనిపించిందండి. ఏమడుగుతున్నాడు కొడుకు? ఏమడుగుతున్నాడరా? ఏది డాడీ గొరిపిల్లేది? ఆ తండ్రి మౌనివై ఒక మాట తన కొడుకు చెప్తున్నాడు. తగ్గించుకుని, ఓర్చుకుని, సహించుకుని తన కొడుకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఏమంటున్నాడరా చెల్లి? దేవుడే చూసుకుంటాడు, నువ్వేరా బలి అన్నాడండి. నిన్నేరా అర్పించేది అన్నాడా? ఆ కట్టెల మీద పడుకోబెట్టేది నిన్నేరా అన్నాడండి? అనలేదండి. తండ్రి ప్రాణము తల్లడిల్లిపోయి కొడుకుని బలిస్తున్నానని తెలుసుకుని కూడా, నా కొడుకుని చంపుతున్నానని తెలిసి కూడా, నా కొడుకుని కట్టెల మీద పడుకోబెడుతున్నానని తెలిసి కూడా, నా కొడుకుని కత్తితో వధిస్తున్నానని తెలిసి కూడా ఏమంటున్నాడండి? దేవుడే చూసుకుంటాడు. ఈ రోజున ఒకే ఒక అంశం అండి, మీరు అనుకున్నది నెరవేర్చబడాలంటే మీరు పరీక్షల్లో పాస్ అవ్వాలి. పాస్ అవ్వకుండా రీచ్ అవ్వలేరు. పాస్ అవ్వకుండా టీచర్ అవుతావురా నువ్వు? పాస్ అవ్వకుండా డాక్టర్ అవుతావురా? పాస్ అవ్వకుండా లెక్చరర్ అవుతావురా? పాస్ అవ్వకుండా నీ బాధలు తీరతాయా? నీ బాధలు తీరవు. పాస్ అవ్వకుండా నీ రోగం తగ్గుద్దా? తగ్గదు. పాస్ అవ్వకుండా నేను వాక్యం ఇక్కడ చెప్పగలుగుతానా? వాక్యం చెప్పలేనన్నమాట. ఏమంటున్నాడు తండ్రి చూడండి, డాడీ గొరిపిల్లేదు డాడీ, దేవుడే చూసుకుంటాడరా. వెళ్ళారు, కొండ మీదకి వెళ్ళారు, కట్టెలు పేర్చాడు, సిద్ధపరిచాడు, అన్నీ రెడీ చేశాడు, అన్నీ నిప్పు నొయ్యని రెడీ చేశాడు. పక్కన కత్తి తీసుకున్నాడు, అలా పైకి ఎత్తాడు. ఎవరిని వధించడానికి? చెప్పలనుడితో ఎవరిని వధించడానికి? తన కొడుకుని వధించడానికి కత్తి పైకి లేపాడండి. పైనుంచి పరలోకం నుంచి స్వరం వినబడుతుంది, అబ్రహామా. ఏమంటండి? గట్టిగా చెప్పండి, అబ్రహామా. దేవదూత మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? అబ్రహామా ఆగు. ఆస్తిని ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు మందిరానికి, తనకున్న యావదాస్తి ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు దేవుని మందిరానికి. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, మీరు కూడా చూసే ఉంటారు. మిమ్మల్ని ఇమ్మని నేను అడగట్లేదు నాన్న, గమనించండి. ఆభరణాలు కూడా ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అందరూ వేస్తున్నారు డిబ్బీలో కానుకలు. ఆమె ఏం చేసింది? 2 కాసులు బంగారం తీసుకెళ్ళి దాంట్లో పడేసింది. సమర్పణ. దేవుని మందిరానికి ఖర్చు పెడితే, దేవుని మందిరానికి ఇస్తే అన్యాయస్తుడు కారండి. రెట్టింపులుగా దీవించబడతారు, రెట్టింపులుగా ఆస్వాదించబడతారు. ఒక ప్రోగ్రాం మనం చేస్తున్నామంటే అందరూ కలిసి చేస్తున్నాం. ఇప్పుడు గమనించండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఉదాహరణకి రమణ లేకపోతే భారతీయని తీసుకుందాం. మొత్తము ఒక 10,000 అయితే భారతీయ ఖర్చు పెట్టగలుగుద్దండి? ఖర్చు పెట్టలేదు. అందరూ తలకు వేసుకుంటే ఎంత అవుతాయి? 10,000 అవుతాయి. అందరం తృప్తిగా భోంచేసి ఎందుకు చేయాలంటే, గమనించండి, చేయాలంటావా? అవసరం అంటా భోజనాలంటే వాక్యం వినిపించాలి ప్రజలకి. ఏ వినిపించాలన్నా వాక్యం. మీకు విషయం తెలుసండి, ఈ యవనస్తుల కూడికి ప్రారంభించాం కదా వారం రోజులు. ఒక 30 మంది, 25 మంది, 20 మంది పైనే ఏ రోజు చూసుకున్నా బాగానే వచ్చారు. కానీ భోజనాలు అని చెప్పండి, ఎంతమంది వస్తారు? అంటే వాళ్ళు ఆశపడి కాదండి, చాలామంది ఒక 50 మంది దాకా వచ్చేస్తారు. ఎందుకంటే గమనించండి, రైట్, వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు, తినిపోతున్నారు అనొద్దండి. దాన్ని బట్టి ప్రభువుని తెలుసుకుని అంగీకరించి దేవుని బిడ్డగా చేర్చబడి పాపం చేయరండి బిడ్డలు. వాళ్ళేక వచ్చింది భోజనం కోసమే, కానీ ఈ భోజనం పడింది వారు హృదయంలో. హల్లెలూయా. చాలామంది అయిపోయినాక వచ్చి తినేళ్తారు, తప్పులేదు అని మీరు కూడా అయిపోయినాక రామాకండి మళ్ళీ. అంటే ఆ భోజనం చేసిన తర్వాత, ఆ వాక్యం విన్న తర్వాత, ఆ కొత్తగా వచ్చిన వాళ్ళని దేవుని వాక్యం పట్టుకుంటుందండి, ఆరాధనలో పాల్గొంటారు వాళ్ళు కూడా. కొన్నంగుంట్లో ఉపవాస ప్రార్థన మందిరం ఎదురుగా ఉన్న బజార్లో పెట్టామండి. ఒక నైట్ పెట్టాం, మీరు కూడా వచ్చారు కదరా. ఆ డంకులో పెట్టినప్పుడు చాలామంది వచ్చారండి.
అక్కడ ప్రార్థన పెట్టిన వేళ విశేషం ఏంటండి, చూడండి అక్కడి నుంచి కొన్ని ఆత్మల కథలు వచ్చినాయి మందిరంలోకి. హల్లెలూయా. అక్కడ టెంట్ వేయటం, అక్కడ చేయటం, అక్కడ కష్టపడటం ఊరికే పోలా. పరీక్ష పెట్టామండి, ఆ పరీక్షలో నెగ్గాము. మిమ్మల్ని కూడా పరీక్షల్లో పిలిచాను, పరీక్ష పేపర్లు ఇచ్చాను, మీకు కూడా క్వశ్చన్లు మాత్రమే ఇచ్చాను, ఆన్సర్లుగా పాటలు పాడేశారు మీ అందరూ. మీ పాటలు వాళ్ళని పట్టుకున్నాయి. మీ పరిశుద్ధాత్మ, మీలో ఉన్న పరిశుద్ధాత్మ వాళ్ళని పట్టుకుందండి. అంతేకాదండి, క్యాండిల్ పట్టుకుని, డ్రమ్ము పట్టుకుని, సౌండ్ బాక్స్ పట్టుకుని, బెలూన్స్ పట్టుకుని ఊరు మొత్తం బయలుదేరి 30-50 మంది దాకా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే ఇంటిలో ఉన్న వాళ్ళందరూ చూడటానికి వచ్చారండి. ఆ చివరికి వెళ్తే చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు 2 రోజులు కష్టపడ్డామండి కొనంగుంటలో. చూడండి, కష్టపడినందుకు ఆ దరి నుంచి ఒక ఆత్మను లాక్కి వచ్చేసాడు మందిరంలోకి. హల్లెలూయా. పరీక్ష పెట్టాడు మాకు. ఏం చేశాడండి, ఎంత ఫలితం చూస్తుంది చూడండి. అయితే రోజు చేస్తే బాగుంటుంది, రోజుకి ఆత్మ వచ్చేస్తుందండి. చూడండి ఎంత సంతోషం అండి, చాలా సంతోషం అంట. ఆ పరీక్షల్లో నెగ్గామనంట. అయితే ఆగానండి. ఈరోజు ఈ పగటి వేళ సమయంలో మీరు చూసుకుంటే పరీక్ష ఎవరికి? ఆ పరీక్ష షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. ఏంట పరీక్ష? మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తాం. ఎక్కడేస్తామంటున్నారండి? మనమైతే బతికుంటే సిలువు గట్టుకిల్లో, కొనంగుంట గట్టుకిల్లో, బలుసాకులైనా, బలుసుకాయలైనా, అరణ్యంలో ఉన్న ఆకులు అలందీనని బతకొచ్చు, కానీ ఈ అగ్నిగుండంలో పడం. మనోళ్ళు, మన యవనస్తులు చలి కాగుతూ ఉంటారనమాట. అక్కడక్కడ చిన్న చలి మంట కాబట్టి సరిపోతుంది. బగ మండుతుంటే ఏం చేస్తారు? లాగవే ఏంటి ఆ పొలల్ని, ఆ మంట కొద్దిగా ఆరిపోయామంటారు. చూడండి, గమనించండి, అగ్నిగుండంలో పడేస్తా. ఎక్కడ పడేస్తానంటండి? అగ్నిగుండంలో మండుతుందండి. చూడండి, రాజుకి తిక్కరేగింది. ఎలాంటి తిక్కరేగిందో తెలుసా అండి? వీళ్ళ మాటలు చూసి 7 రెట్లు పెంచమన్నాడు. ఎన్ని రెట్లు అంటే అండి? 7 రెట్లు పెంచమన్నాడు. మీరు మిక్సీని తిప్పుతారు కదా నాన్న, ఒక స్టెప్పు, 2, 3 ఉంటాయి కదా, ఇంక 4 కూడా ఉంటాయా? 3 ఇంక లేవు. ఎన్ని రెట్లు పెరిగిందంట? 7 స్టెప్పులు. కొద్దిగా మంట, కొద్దిగా మంట, కొద్దిగా మంట, కొద్దిగా మంట. వాళ్ళని చూసి మీరైతే ఏం చేస్తారా? వాళ్ళు సముద్రం నుండి కేకలు పెట్టేది అదే. ఏం కేకలు పెడుతున్నారు? ప్రభువా నశించిపోతున్నావు, నీకు చింత లేదా? ఆయన ప్రశాంతంగా పడుకున్నాడు. ఎవర్రా? ఏసే చెప్పండి, నడుతూ చెప్పండి. ఎవరైనా ప్రశాంతంగా ఆయనకి తెలుసు. ఆయన గాలి తెలుసు, సముద్రం తెలుసు, వాన్ తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. ప్రశాంతంగా పడుకున్నాడు. ఆ పడవ ఎట్టెట్ట ఊగుతుంది, షేక్ ఆడుతుంది, నీళ్ళు దాంట్లోకి వస్తున్నాయి, ఎత్తి దాంట్లో వస్తున్నారు. భయం పడుతుంది అనమాట. కానీ ఎగిసేసి పడుతుంది సముద్రము. వర్షం ఆగట్లేదు, తుఫాన్ ఆగట్లేదు, గాలి ఆగట్లేదు, ఎగిసేసి పడుతుంది. కానీ ఒడ్డునుంటే మన బాపితే వాళ్ళు కూడా. ఎవరు బాపితే? మన బాపితే అనండిరా. ఒడ్డు నుంపితే ఏసైకి చెప్తారా? కనీసం మందిరానికి వచ్చినప్పుడు సంప్రదింపులు ఉండాలి, పాస్టర్ గారితో మాట్లాడాలి, కనీసం ఏంటని అడగాలి, ఏం చేస్తున్నావు అని అడగాలి. నాకు బట్టిన కాదన్నట్టు ఉన్నట్టు చూసినట్టు వెళ్ళిపోతే ఎట్లా? ఒడ్డునున్న బిడ్డ చూసినట్టు వెళ్ళిపోతే ఎట్లా? అట్లా కాదండి. గమనించండి, జాగ్రత్తగా వినండి. దూకే అవకాశం లేదు వాళ్ళకి. దూకినా చచ్చిపోతారు. సముద్రంలో దూకినా చచ్చిపోతారు. అది నది కాదు, అది దూకినా చచ్చిపోతారు. ఇక్కడే ఉండి ప్రభువుని వేడుకుందాం. ప్రభువా నీకు బాధ లేదా? ఇదేంటి ప్రభువా గాలి ఆగట్లేదు, సముద్రం ఆగట్లేదు అంటే ఒక్కసారిగా యేసయ్య చూసి వీళ్ళ విశ్వాసంలో గెలిచారా, ఓడిపోయారా? ఓడిపోయారు. ఏం చేశారు నాన్న? ఓడిపోయారు. గాలి ఆగమన్నాడండి. గాలి ఈయన నోటి మాట చెప్పగానే గాలి ఆగిపోయింది. సముద్రమా ఇట్లా అలలు ఎగిసి పడుతుంటే నిమ్మళమామ అన్నాడండి. ఎగిసి పడుతున్న అలలు ఆగిపోయినండి. ఆశ్చర్యంగా చూస్తున్నారు ప్రభు వెనక. గాలి లోబడింది దీనికి, సముద్రము లోబడింది. ఈయనే నిజమైన దేవుడు. వాళ్ళు కంగారు వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా దేవా దయ్యం పోతాం అన్నాడండి. దయ్యం పోతాం అన్న తర్వాత ఆయన నమ్మాడు, ఆయన విశ్వసించాడు. అయ్యా నువ్వు నడిచినట్టు నేను కూడా నడవాలి. సరే నడమ్మన్నాడు. ఆయన ఏమన్నాడండి? నడమ్మన్నాడు.
నడిచిన తర్వాత క్వశ్చన్ వేసాడు ఆయన్ని. అంటే నువ్వు నడిచినట్టు నేను కూడా నడవాలంటే ఎస్ క్వశ్చన్ నడవమన్నాడు. బాగానే ఉంది, నడవమన్నాక బాగానే ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత ఓ నా వైభోగం చూడు, నేను చూడు, నేను కూడా నీటిలో నడుస్తున్నాను. మిగతా వాళ్ళని ఎగతాళి చేసినట్టు మాట్లాడాడు. కొంచెం కొమ్ములు రాగానే మందిరానికి వచ్చిన తర్వాత వీళ్ళు అసలు ప్రార్థన పరులే కాదు, నేనే ప్రార్థన పరురాలని. కానీ పేతురు పరిస్థితి అంతే. ఏమన్నాడు? పక్కన ఉండండి, ఎడంగా ఉండండి మీరు అని ఆతృత. ప్రభువా చచ్చిపోతావా, సిలివేస్తారా నిన్ను, నేను ఈ భూలోకంలో నిన్ను విడిచి నేను ఉండను ప్రభువా. చిన్న పాప వచ్చింది, నాకు చిన్న పిల్ల ఉందండి, నువ్వు వాళ్ళల్లో ఒకడు కదంటే అబ్బెబ్బే ఆయన నాకెవరో తెలియదు. గెలిచాడా ఓడిపోయాడా? ఓడిపోయాడండి. ప్రమాణం చేస్తాం, అద్భుతమైన సాక్ష్యాలు చెప్తాం. మందిరంలో ఆటోమేటిక్ సాక్ష్యాలు ఏం చెప్పకూడదండి, చేస్తేనే చెప్పాలి, జరిగితేనే చెప్పాలి. అయితే అది నిలబడగలిగితేనే చెప్పాలి ఆ మాట. అంతేగాని ఇక్కడికి వచ్చిన తర్వాత సమర్పించుకున్న తర్వాత ఒకసారి మాట ఇచ్చిన తర్వాత దాన్ని ఒకసారి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసి చక్కగా పాస్ అయిన తర్వాత మళ్ళీ లోకంలో పడిపోకూడదండి. వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అగ్ని గుండములో పడిపోవటానికనే సిద్ధమే, కానీ మేము ఆ ప్రతిమకు, ఆ విగ్రహానికి మేము మొక్కము అని నిర్ణయించుకున్నారు. అయితే మనమైతే ఏం చేస్తాం? అయ్యా బాబు లేడు అక్కడ, చూడలేదు కదా, పదండి. మళ్ళీ మనోళ్ళు ఎవరన్నా చూస్తే మళ్ళీ అన్నయ్య చెప్తాడు, అక్కడి నుంచి మళ్ళీ వాక్యం చెప్తాడు ఆయన. మళ్ళీ పెద్ద పంచాయతీ అవుద్ది, మళ్ళీ అందరికీ చెప్తాడు అక్కడ. ఆమె అక్కడ మొక్కుతుంది అక్కడ. అదేంటమ్మా అంత విశ్వాసి, అంత ప్రార్థన చేసేది చైతన్య, మళ్ళీ అక్కడ దండం పెడుతుంది ఏంటి? గబగబ పదండే. అగ్నిగుండంలో పడిపోయే కంటే ఒక్క దండం పెట్టి అవతలికి వెళ్ళిపోతే పనేవా. దేశమంతటా దండం పెట్టిందండి, ప్రజలందరూ దండం పెట్టారు, ఈ ముగ్గురు మాత్రము నిలబడిపోయారు. అలాగా గొప్ప విషయం ఏంటో తెలుసండి, ముగ్గురు దేశాన్ని మార్చారు, ముగ్గురు రాజుని మార్చారు, ముగ్గురు రాజు సింహాసనాన్ని దిగొచ్చేటట్టు చేశారు ముగ్గురు. హల్లెలూయా. మీరందరూ కలిసి మీ భర్తని దిగొచ్చేటట్టు చేయట్లా. రాజు దిగొచ్చాడు, కానీ రాజు గొప్పోడా మీ భర్త గొప్పోడరా? సిఆరి గొప్పోడా రాజు గొప్పోడా? కొండలు గొప్పోడా రాజు గొప్పోడా? చూడండి ఎంత అంగామండి. ఇసిరేవాళ్ళు ఏగ వాళ్ళని దోమ వాళ్ళని ఆయన మీద వాళ్తాడండి, ఇసురుతూనే ఉంటారు. చూడండి రాజుగారికి ఏం కావాలి అది చూడండి, ఆయన అడగడండి, కనుక్కుని తేవాలి. కోపం వచ్చిందంటే చచ్చారే వాళ్ళు, ముందే కనుక్కోవాలి. నీళ్ళు అవుతున్నాయి అని ఎవరు తెలుసుకోవాలి? దాహం అవుతుందని పక్కన వాళ్ళు తెలుసుకుని తేవాలి. ఇట్లా మిర్రుని చూసాడు, అది ట్రాన్స్ఫరే, అదే డిస్మిస్సే, ఇక్కడ ఉద్యోగంలో లేనట్టేనమాట. అయితే గమనించండి, అలాంటి రాజు కిందకు దిగొచ్చాడంటే నీ భర్త ఏ పాటి వాడండి, నీ కుటుంబ సభ్యుల పిల్లలు ఏ పాటి వాళ్ళండి. ప్రార్థన చేస్తే షడ్రక్ మెషక్ అభిజ్ఞులు ముగ్గురు నిలబడితే మీ కుటుంబం కదులుద్దండి. ఈ రోజున మీ కుటుంబం పాస్ అవుద్దండి. ఈ రోజున నిలబడగలగాలి. మాషాగా ప్రార్థన చేయకండి, కన్నీళ్ళు కార్చండి, ఉపవాసం ఉండండి. అవసరమైతే వాళ్ళ కోసము దేవుని అడగండి. ఇది మతం మార్పిడి కాదండి, మార్గము. నశించిపోతున్న వారికి మార్గము, త్రాగుల్లో ఉన్న వారికి మార్గము, పాపములో ఉన్న వారికి మార్గము, చీకట్లో ఉన్న వారికి మార్గం. అది అగ్ని గుండములో ముగ్గురిని కూడా ఇసిరి పడేయండి అని ఆజ్ఞాపించాడు ఆ రాజు. ఇసిరి పడేయంగానే ఇసిరినోళ్ళు కాలిపోయారంట. మొట్టమొదటి ఆశ్చర్యం ఇక్కడే తెలుస్తుందండి. ఎవరు కాలిపోయారంట? ఇసిరిన వారికి కాలిపోయారండి. చూడండి, కాలిపోయారు ముగ్గురు. షడ్రక్ మెషక్ ముగ్గురు మధ్యలో నాలుగో వ్యక్తి రాజుకి కనిపిస్తున్నాడు. హల్లెలూయా. పాస్ అయ్యారా పేలయ్యారా? పాస్ అయ్యారు. నీ కుటుంబాన్ని చూసి, నీ భర్తను చూసి, నీ అప్పును చూసి, నీ సమస్యను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నిలబడు, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైందంటే ఏమీ కూడా లేదు. గొప్ప దేవుడు, మహిమగల దేవుడు. అన్న ఇక్కడ చెప్పేది బాగానే ఉంది, సంతోషంగా ఉంది, చేస్తాడు అని అనిపిస్తుంది అన్న. ఎల్లంగానే ఏమవుతుందంట?
పేతురులు అయిపోతున్నామంట. ఇంటికి వెళ్ళంగానే ఏమొస్తుంది మనలో? అల్ప విశ్వాసం ఉండకూడదండి. చూడండి, పరిశుద్ధ ఆత్మదేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడండి. అబ్రహాముని నా దేవుడు పరీక్ష పెట్టాడు. ఏం పెట్టాడన్నా? పరీక్ష పెట్టాడు. పరీక్షలో పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? పాస్ అయ్యాడు. మీకు చాలాసార్లు ఎదురవుతాయి. బాప్తిష్యం తీసుకున్నాక సమస్యలు ఎదురవుతాయి అని పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు, అక్కడక్కడ చెప్తూ ఉంటారు. నిజంగానే నిలబడగలుగుతావా, నిలబడలేవా అని పాత చేసిన పాపాన్ని గుర్తు చేస్తాడు. ఎవరు? సాతాను గుర్తు చేస్తాడు. అది పాస్ అవ్వంది నీ నిర్ణయం మీదే ఉందన్నమాట. ఎప్పుడో తాగిన బీడీలు ఈ వాక్యం వినగానుగా 6 నెలల నుంచి బిగబట్టుకుని మానేసి ఉన్నాడు. బాప్తిసం తీసుకోగానే వాడు ఏం చెప్తాడు? బీడీలు లాగు, పెదాలు లాగేతని. చూడండి, గమనించండి. పాసపేలా అయితే దయచేసి గమనించండి. 2 చేతులు జోడించి ప్రాధాయపడి మీ అందరికీ మనవి చేసుకున్నానన్న. దయచేసి అబ్రహాముని దేవుడు పరిశోధించాడు. అబ్రహాము గెలిచాడండి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు గెలిచారు. మనందరం కూడా గెలవాలి. హల్లెలూయా. అట్టి కృప మనకి దయచేయనుగాక. గెలుద్దామంటారా వద్దంటారా? నేను గెలిచా. ఎందుకు పనికిరాని వాడిని, రోడ్లెంబడి తిరుగుతున్న వాడిని, మైండ్ సరిగ్గా లేని వాడిని, మాట్లాడటం తెలియని వాడిని, అలాంటి పరిస్థితులు ఎవరికి గుర్తింపు లేని వాడిని అండి. కానీ తన బలిపీఠం ఎదుట నేను గెలిచా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చేద్దాం. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. మీరు ఎవరో నాకు తెలుసారా? ఒకప్పుడు నేను తెలుసా మీకు? దగ్గరే, కానీ తెలియదు. కానీ దేవుడు మిమ్మల్ని గెలిపించాడు, నన్ను కూడా గెలిపించాడు. హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటి మంది? అంశం టైటిల్ పాసాలు. గుడ్. పరీక్ష. ఎస్. చెల్లి అటు తిప్పినా ఇటు తిప్పినా ఒకటే ఆన్సరు. పరీక్ష అన్న ఒకటి, పాస్ అన్న ఒకటి. రైట్. చాలా సంతోషము. మండు గుర్తుంటుంది, అదన్నా గుర్తుంచుకుందాం. అసలు కార్డు బారేసే కన్నా అదన్నా చెప్తే చాలు. రైట్. అట్టి కృప మీ అందరికీ దయచేయనుగాక. అందరూ పాస్ అవ్వాలి. హల్లెలూయా. అట్టి కృప మీ అందరికీ దయచేయనుగాక. రైట్. చాలా సంతోషము. పాస్ మార్కులు వేసుకుని వెళ్ళాలి. 100కి 100 రావాలి, 100కి 90 రావాలి, 100కి 97 అట్లా రావాలన్నమాట. చాలా దగ్గరగా రావాలని అట్టి కృప మీ అందరికీ దయచేయనుగాక. బిడ్డలు ఉన్నారు తండ్రి, ఆ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, మరలా వచ్చే వారమైన మందిరానికి రావడానికి మీ కృపను దయచేయండి తండ్రి. యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు మీకే స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన తండ్రి, అబ్రహాము నాయన లేక పుట్టిన కుమారుడు తండ్రి. దేవుడు అడిగినప్పుడు ప్రభువా నేను ఎందుకు ఇవ్వాలని అడగలేదు నాయన తండ్రి. మౌనంగా తల వంచాడు ప్రభువా, ఇవ్వటానికి సిద్ధపడ్డాడు ప్రభువా. అయినా సరే తండ్రి, నువ్వు పెట్టిన పరీక్షలో పాస్ అయ్యాడు ప్రభువా, నీకే స్తోత్రాలు తండ్రి. అలాగే మా కుటుంబాల్లో ఎన్నో పరీక్షలు వస్తాయి నాయన. అలా మేము కృంగిపోకూడదు నాయన తండ్రి. ఎందుకు వచ్చిందని మేము వేదన పడకూడదు ప్రభువా. అయ్యా, ప్రార్థించాలి తండ్రి నీ పాదాల చెంత నాయన. అయ్యా తండ్రి, మీకే విడుదల దయచేసే దేవుడు నీవే తండ్రి. అయ్యా, కుటుంబాల్లో శాంతిని సమాధానాన్ని ఇచ్చే దేవుడు నీవే తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. అదిగో నాయన, షడ్రేక్, మేషక్, అబేద్నెగోలు నాయన తండ్రి, అక్కడ రాజు నాయన అగ్నిగుండంలో వేసినా సరే తండ్రి, నీ పాదాలు చెందుతున్నప్పుడు ప్రభు నాయన బిడ్డలను ఎంతగానో కాచి కాపాడావు తండ్రి. అట్లాగే నాయన మా కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు, అప్పులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బిడ్డల చదువుల విషయాల్లో, బిడ్డల ఎదుగుదలలో, యవనస్తులు బిడ్డలు బట్టి నాయన తండ్రి. అయ్యా నాయన, ఏ ఇబ్బంది వచ్చినా కానీ తండ్రి నీ పాదాలు చెంత నీ మందిరంలో ఉన్నప్పుడు ప్రభు నాయన నీ చెంత చేర్చినప్పుడు నాయన తండ్రి, నీ సేద తీర్చే దేవుడు నాయన. మీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. నిన్ను విడిచిపెట్టకుండా తండ్రి నాయన ఉండే కృపను మాకు దయచేయండి తండ్రి. యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అబ్రహామును కాపాడిన దేవుడు నీకే స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి, మమ్మల్ని మా కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇక హాస్టల్ బిడ్డలు బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళు తిరిగి మళ్ళీ హాస్టల్కి వెళ్ళుచుండగా తండ్రి మీ కాపుదల, మీ కృప నా బిడ్డల పట్ల కార్యం జరిగించండి అయ్యా. చక్కగా చదువుకోవడానికి మంచి జ్ఞానాన్ని, తెలివిని, ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి.
అయ్యా నాయన ఇక మందిరంలోనైనా చిన్ని మంది సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా బిడ్డలు రావడానికి కాలనీ ప్రాంతాన్ని పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కూడా మందిరానికి రావటానికి మీ కృపను దయచేయండి నాయన తండ్రి. మీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఆరాధన అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి జయకరంగా జరిగినందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మందిరం చుట్టూ కూడా మీ పరిశుద్ధమైన వెలుగుతో నింపిన ఆయన తండ్రి. మీరే తోడుగా ఉండి జయకరంగా జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.